హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో టమాటో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. అది వచ్చి రోట్లో చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రోట్లో చేస్తున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. మిక్సీలో కన్నా ఇలా రోట్లో చేసుకోండి. టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాకుండా ఇది దోశలు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. తప్పకుండా వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఆయిల్ వచ్చి ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు ఒక 6 తీసుకున్నానండి. ఇలా బాగా ఎర్రగా ఉన్నవి టమాటాలు తీసుకోండి. అలాగే అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఆ టమాటాలతో పాటు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోతాయి. పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. మీరు మీ కారానికి తగ్గట్టు చూసుకొని పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు అలా పడతాయి. టమాటా పచ్చిమిరపకాయ వేగుతున్నప్పుడే ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. పొట్టు తీసినవి నేను ఇక్కడ ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే చింతపండు కూడా వేసుకోండి, మెత్తపడుతుంది. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేసుకోండి. అలాగే టమాటా త్వరగా మెత్తబడడానికి సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడే నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. టమాటా మనకి త్వరగా మెత్తబడుతుంది. అలానే వదిలేకుండా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, టమాటాలో ఉన్న నీరంతా దిగింది కదా. ఇలా టమాటా దగ్గరికి ఉడికిపోవాలి. ఇక్కడ చూడండి, టమాటా ఉన్న పచ్చిమిరపకాయ బాగా ఉడికిపోయినాయి కదా, దగ్గరికి అయిపోయింది చూసారా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. అంటే పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి నూరుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ రోట్లో వేసి నూరుకుంటున్నాను. ముందు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయి వీటిని మెత్తగా చేసుకోండి. తర్వాత టమాటా ముక్కలను వేసుకుందాము. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా మెత్తగా పచ్చిమిరపకాయలని నలుపుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా రోట్లో 2 కలిసిపోయే వరకు నూరుకోండి. అదే మనం మిక్సీకి వేస్తే మెత్తగా గంధంలాగా అయిపోతాయి కదా, అలా కన్నా ఇలా రోట్లో నూరుకుంటేనే మనకి నలిగినట్టు బాగుంటుంది. తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా రోట్లో చేసుకోండి, మిక్సీలో కాకుండా. సాల్ట్ ముందే వేస్తాం కదా, సాల్ట్ చూసుకొని సరిపోతే వేసుకోండి. ఇలా మొత్తం నూరుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చివరగా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ కూడా ఒకటి వేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా దంచేసి తీసుకోండి. అంటే కొంచెం ఉల్లిపాయ నలిగినట్టు దంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ నలగాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయ కూడా తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కతో తింటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. అంతేనండి, టమాటో పచ్చడి చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా రోట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. దీనికి ఇంకా తాలింపు కానీ ఏం అవసరం లేదు. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.